కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన పరిష్కారమే. బాపట్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలోకి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తోట చంద్రశేఖర్ గారి సమక్షంలో మా అన్నగారు మాదా రాధా గారి దగ్గర ఆయన సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క ఆదేశాల మేరకు బాపట్ల నుంచి వచ్చి ఈ రోజున పార్టీలో చేరడం మంచి పరిణామంగా పరిగణిస్తూ ఉన్నాం. బాపట్లలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో విజయ పథకం ఎగరవేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గంలో అన్ని కుల మతాల అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయేటటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీలో పనిచేసేటటువంటి అదృష్టం మాకు రావటం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మేము కూడా జనసేన పార్టీలో చేరి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేసాము. మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజున జనసేన పార్టీని బాపట్లలో ఎమ్మెల్యేగా గెలిపించుకునే విధంగా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. జనసేన సైనికులందరూ కూడా సిద్ధం కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలంటే అందరూ నడుం బిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడిలాగా ప్రవర్తించి ప్రతి వ్యక్తిని గౌరవించుకుంటూ రాజకీయాల్లో మంచి మెలకువలను తెలుసుకుని నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బాపట్ల నియోజకవర్గంలో ఎవరినైతే క్యాండిడేట్ని నిలబెడతారో ఆ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా నడుం కట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాం. కష్టపడి పనిచేసే వాళ్ళని పార్టీ గుర్తిస్తుంది. కష్టపడి పనిచేసి నాయకుని యొక్క మన్ననలు పొందితే ఆటోమేటిక్గా పదవులు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. పార్టీలో గుర్తింపు వస్తుంది. పార్టీలో అధికంగా కూడా వారికి మంచి గౌరవం కూడా లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ బాపట్లలో ఖచ్చితంగా గెలిపించే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఎవరినైతే నిలబెడతారో ఆ క్యాండిడేట్ గెలిపించుకునే బాధ్యత మేమందరూ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి అలానే తోట చంద్రశేఖర్ గారికి అలానే మన రాధా మాధవ్ గారికి అన్నగారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. For more updates, please subscribe 99 TV Telugu.